హై వ్యూర్స్. కొడాలి నాని సీరియస్లీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత, గతంలో ఆయన మాట్లాడిన మాటలు నేను చాలా సందర్భంలో విన్నప్పుడు, గమనించినప్పుడు బాధపడ్డాను. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు ఏంటి అనుకున్నాను. దేవుడా, ఈయన మంత్రి ఏంటి, రకరకాలుగా అనుకున్నాను. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత, బా, ఇంత అజ్ఞాని రాజకీయాల్లో ఉన్నాడా, దేవుడా, బేసిక్స్ తెలియనటువంటి వ్యక్తి మొన్నటి మంత్రిగా చేశాడా, అసలు ఇతని గుడివాడ ప్రజలు ఎలా ఎమ్మెల్యే గెలిపిస్తున్నారు? అండ్ వైసీపీలో సాధారణ కార్యకర్తలు పేటీఎం బ్యాచ్ ఏదైనా పోస్టులు పెట్టేదని వీడియోలు పెడతారు అనుకున్నాను. వాళ్ళని మించి ఇతను ఉన్నాడేంటి? వైసీపీకి నిజంగా ఇలాంటి వాళ్ళే బ్యాక్ బోన్, ఇలాంటి వాళ్ళే వెన్నెముక, ఇలాంటి వాళ్ళు వెన్నెముక ఉండి ఆ పార్టీ ఉంది అంటే బా, జుగుప్స కలుగుతుంది, యావగింపు వస్తుంది. ఎంత దారుణమండి అసలు. నిన్న మన కావ్యస్ మీడియా వాళ్ళు సీరియస్గా నాకు ఒక లింక్ పంపించి, శివగారు రేపు దీని మీద వీడియో చేద్దామండి అన్నారు. నేనేమన్నానంటే, దానికి సంబంధించి ఆల్రెడీ నా ఛానల్ ఒకటి ఉంది, ఫర్ బెటర్ ఏపీ అని చెప్పేసి, ఓన్లీ ఏపీ గురించే ఉంటాయి అందులో. సో ఆ ఛానల్లో నేను ఆల్రెడీ పెట్టానండి. ఓకే, బాగానే రెస్పాన్స్ ఉంది. అండ్ ఈరోజు ఏపీ ఛానల్ మొత్తం అదే నడుస్తుంది. అండ్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అంతా ఇదే పోస్టులు పెట్టారు, ఖచ్చితంగా రేపు ఇద్దామండి అన్న. దెన్ కాసేపటికే ఒక న్యూస్ వచ్చింది. సిఆర్డీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. సాధారణ పరిపాలన విభాగం, జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, వారి నుంచి మాకు ఎటువంటివి ఈ తాకట్టుకు సంబంధించి కావచ్చు, ఇటువంటి హడావడి అసలు ఏమీ లేవు. గతంలో లోన్లు తీసుకున్న మాట వాస్తవమే, అవన్నీ కూడా దేని పర్పస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పర్పస్. కానీ ఈ సెక్రటరేట్ తాకట్టు పెట్టి మేము లోన్ తీసుకున్నాము అన్నది ఏదైతే నేను ఒక పేపర్ ఈరోజు మీడియాలో నడుస్తూ ఉందో, మేము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఫిర్యాదు చేస్తాం, ప్రెస్ కౌన్సిల్కి మేము కంప్లైంట్ చేస్తాం. ఏంటది? అసలు తాకట్టు ఎలా పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఏంటది? ఐసిఐసిఐ ఒప్పుకోలేదు, హెచ్డిఎఫ్సి ఒప్పుకుంది. 700 కోట్లతో నిర్మితమైనటువంటి దీనిని 370 కోట్లకి మార్టిగేజ్ తాకట్టు అంటే మార్టిగేజ్ లోన్ తీసుకున్నారు. మొత్తం సెక్రటరీలు 5 బ్లాకులు ఉంటాయి. ఏపీ అసెంబ్లీని, ఏపీ శాసన మండలి ఏదైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆ 2 కాదని ఏపీ సెక్రటరీ మొత్తం తాకట్టు పెట్టారు. ఏంటి అడ్డదిడ్డంగా ఇచ్చారేంటి? అసలు ఏమనుకున్నారు ఏంటి అసలు మీరు? తప్పు, అది అవాస్తవం అని సిఆర్డీ వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. దెన్ నేను దానిలో ఇచ్చిన వీడియో కూడా ఏమైనంత క్లారిటీగా ఇచ్చారు. న్యూస్ మొత్తం నడిపారు. చంద్రబాబు, లోకేష్లు అంతా ఇచ్చున్నారు. అండ్ వైసీపీ నుంచి ఎవరు ఖండించలా. సిఆర్డీఏ మాత్రం తప్పు, అది అవాస్తవం, మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు. సరే, మొత్తానికి ఏదో ఉంది అక్కడ, మనం గౌరవిద్దాం, సిఆర్డీ వాళ్ళు అఫీషియల్గా చెప్పారు కదా అని నా వీడియో హైడ్ చేశాను. బట్ టీడీపీ వాళ్ళు కూడా మీతో అసలు ఎవరు వెనక్కి కూడా తగ్గల. అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడప్పుడు మరలా నేను వీడియో పెడతాము, లేదంటే ఉన్నది ఆడిదాన్ని పబ్లిష్ చేయడం నేను చేస్తాను. ఎందుకంటే సిస్టమ్ని గౌరవించాలి కాబట్టి జర్నలిస్ట్గా. బట్ కొంతమంది అంటారు వాళ్ళ దగ్గర పక్క ఆధారాలు ఉంటాయి. అలాంటప్పుడు సందర్భం వాళ్ళే బయట పెడతాము ఆధారాలని, ఈలోపు వీడియోలు అలా ఉంచుతాం, పత్రికలో ఉన్నదే మేము అసలు ఖండించమన్నట్టుగా అలాగే ఉంచేస్తుంటాం. చూద్దాం, సిఆర్డీ ఇలా అంద కదా అని నేను అనుకున్నా. అరే, ఇప్పుడు జస్ట్ కొద్దిసేపు క్రితం కొడాలని మాట్లాడుతూ సెక్రటరీ ఏమన్నా చంద్రబాబు గారు సొమ్మా, సెక్రటరీ తాకట్టు పెట్టడం రాజ్యాంగంలో రాసిందా? పెడతారు తాకట్టు. ప్రభుత్వ సొమ్ము తాకట్టు పెట్టకపోతే డబ్బులు ఎలా వస్తాయి? అప్పులు అంటున్నారు. ఆ అప్పుల్లో అధిక బాగా చంద్రబాబు ఉన్నప్పుడు చేసిందే. అసలు ఎంత అజ్ఞానం తీను మాట్లాడాడంటే, నేను నెత్తిలో మొత్తుకున్నది ఏంటంటే అంతా కూడా సెక్రటరియేట్, దట్ మీన్స్ రాష్ట్రానికి తలకాయ లాంటిది. దానిని ఎవడన్నా తాకట్టు పెడతారా? సిగ్గుందారా, బుద్ధుందారా? ఏం బుద్ధుకులరా మీవి? 2,80,000 కోట్లు వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ అంటారు. అరే, 370 కోట్లకు వచ్చేసి సెక్రటరీ తాకట్టు పెడతారా? ఒరి మీరు మనుషులేడని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడితే, ఇతను మరలా పెడతారయ్యా తాకట్టు. ఏందంట, ప్రభుత్వం అన్నాక తన ఆస్తులు తాకట్టు పెట్టుకునిద్ది, తర్వాత విడిపించుకునిద్ది, అందులో ఇబ్బంది ఏంటి? బాబోయ్, ఇంత అజ్ఞానమా? రాజ్యాంగంలో రాసి ఉండాలా? రాజ్యాంగంలో రాయకపోతే ఏదైనా చేస్తారా మీరు? అధికారం చేతిలో ఉంది కానీ అధికారం చేతిలో ఉంది కదా అని మీరు అడ్డొదుపు లేకుండా ప్రవర్తిస్తారా? ఎంత దారుణం బాబోయ్. ఇదంతా గమనించి నాకు అనిపించింది, వైసీపీని బొంద పెట్టడమే ఈ కొడాలి నాని లక్ష్యమేమని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. సీరియస్లీ పాయింట్ ఎవరు టచ్ చేయట్లా. నాకు ఎందుకు గట్టిగా ఇదే కొడతా ఉంది.
కొడాలి నానిని జగన్మోహన్ రెడ్డి గట్టిగా వాడుకున్నాడు. సీట్ ఇస్తాడా లేదా డౌటు, సీట్ ఇచ్చిన అక్కడ గెలుస్తాడా లేదో డౌటు. అండ్ మోర్ ఓవర్ మామూలుగానే అగ్రకులాలు అన్నప్పుడు వాళ్ళ కులానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటారు, వాళ్ళ కులాన్ని ఎవరంటే ఊరుకోరు. బట్ ఈ కొడాలి నాని చేత వీళ్ళ కుల పిల్లల్ని ఘోరంగా తిట్టిస్తూ ఉంటారు. సో మరి అవన్నీ మనసులో పెట్టుకున్నాడో లేదన్నప్పుడు ఇప్పటి కూడా నేను మారకపోతే బాగోదని అనుకున్నాడో. నా చేత ఇన్ని చేపించారు కదా వీళ్ళని బొంద పెడతాను, బట్ వీళ్ళకి తెలియకుండానే, అంటే వీళ్ళకి ఫేవర్గా ఉన్నట్టు ఉంటా, కానీ జనానికి ఈ వైసీపీ అన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నా అనిపించాలని నేను చేస్తా అని లోపల ఏమన్నా కంకణం కట్టుకున్నాడో దాన్ని ప్రతిజ్ఞ చేస్తాడో నాకు తెలియదు. కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు గమనించిన ఎవరైనా సరే, వామ్మో ఇంత అజ్ఞానంతో ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారు, అసలు వీళ్ళు రాజకీయాలకు పనికొస్తారా, అసలు వీళ్ళు ఎన్నికల్లో మరలా గెలిస్తే ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిని కూడా అమ్మేస్తారు, ఇక మనుషులు తాకట్టు పెడతాం మీ బ్యాలెన్స్ ఏమో అని ఈరోజు అంతా అనుకుంటారు. మొన్న ఇదే కొడాలని ఏం మాట్లాడాడు, జనసేన మొత్తం కాపులది అన్నట్టు ఏపీలో కాపు జనాభా 20% ఉంటే వాళ్ళకి 24 సీట్లు ఇచ్చాడు చంద్రబాబు. వాళ్ళ కులపోళ్ళు కమ్మోళ్ళు 3% ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళకి 21 సీట్లు ఇచ్చాడు. ఈయనేంటయ్యా వాళ్ళ కులపోల కోసం, ఆయన కులం ఈయన కులం ఒకటే, కానీ ఆయన కులపోలు చంద్రబాబు అంటా ఉన్నాడు. జగన్ ఉన్న పత్తిత్తా మామూలు మనం ఏదైనా మాట్లాడుతుంటే ఆపరా ఓ పెద్ద పత్తిత్తులో మాట్లాడుతావు, నువ్వు చేసేది అదే కదా అంటారు. సో జగన్ రెడ్డి విషయానికి వద్దాం. వైసీపీలో రెడ్లు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఎంపీలుగా ఉన్నారు, రెడ్లు ఎంతమంది ఆయా పొజిషన్స్ ఏమంటారు సలహాదారులకు వచ్చి కీలకమైన పొజిషన్స్లో ఉన్నారండి నామినేటెడ్ పోస్టుల్లో. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్లు జనాభా ఎంత అండి, ఉమ్మడి రాష్ట్రం మీద 8% సమ్మె ఎంతో ఉండే, ఇప్పుడు ఏపీలో చెక్ చేస్తే నాకు తెలిసి 5 to 6%. 5 to 6% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తాంబూలం ఏంటంటే అగ్ర తాంబూలం. అది కూడా ఏ రకంగా, వైసీపీ అంటే రెడ్ల పార్టీ అనేలాగా. నాకు తెలిసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కౌంట్ తీస్తేనే అఫీషియల్గానే 50కి పైన ఉంటారు వాళ్ళైతే. అవుట్ ఆఫ్ 175 ఎమ్మెల్యేస్ కానీ అవుట్ ఆఫ్ 225 ఎంపీలు కానీ తీస్తే మళ్ళీ రాజ్యసభలో 8, 9, 11 ఎంపీలే ఉండే. అది తీసి మీరు చూడండి, అడ్డుగడున రెడ్డి 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 60కి పైగా ఎమ్మెల్యే ఎంపీలు ఖచ్చితంగా వైసీపీలో ఉన్నారంటే మీరే చెక్ చేసుకోండి చాలు. దాన్ని కూడా ఈ కొడాలని ఎత్తి చూపినట్టే కదా ఇండైరెక్ట్గా. చంద్రబాబు నాయుడు ఏదో అనబోయి జగన్ బండారాన్ని బయట పెడుతున్నాడు. వైసీపీ గవర్నమెంట్ ఇలా చేసింది అని మీరు అంటున్నారు, ఏం చేయకూడదారా బాబు అని మరిన్ని దారుణ విషయాలు మాట్లాడతాడు. అయ్యో బాబా చేయలేదురా బాబు అని చెప్పేసి సిఆర్ రెడ్డి చెబుతుంటే నువ్వు ఆగు చేస్తాం అయితే ఏం చెప్పండి అన్నట్టుగా అంటా ఉన్నాడు. ఇటువంటి మనిషి, నేను మరలా చెప్తున్నాను, ఇటువంటి మనిషి లోపల ఎంత గట్టిగా అనుకున్నాడో లేదో ఒకసారి మీరు ఆలోచించండి. ఐఎమ్ షూర్ వైసీపీకి కానీ జగన్కి కానీ అతి పెద్ద బ్యారియర్ మైనస్ ఏదైనా ఉంది అంటే అది కొడాలి నానినే, అందులో నో డౌట్.